నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో జగనే కీలక భాగస్వామి సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లోనూ స్పష్టం చేసిన సిట్ వచ్చే 10 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ పెను మార్పులు వైద్య విద్యార్థులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచన రజతోత్సవాలకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభకు పూర్తయిన ఏర్పాట్లు కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ అరెస్ట్ 100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు సంక్షోభాల పరిష్కారానికి ఏకం కావాలని భారత్ సమ్మిట్ తీర్మానం ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాల వైఖరిని ఖండిస్తున్నట్లు ప్రకటన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సానుభూతి పరులు లక్ష్యంగా భారీ ఆపరేషన్ ముష్కరులకు చెందిన పలు ఇళ్లు ధ్వంసం చేసిన అధికారులు ఉక్రెయిన్పై రష్యా భీకర దాడుల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి షరతులు లేకుండానే శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్ వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో మరికొన్ని సంచలనాలు బయటకొచ్చాయి మద్యం సిండికేట్ బిగ్ బాస్ జగనేనని సిట్ ఉద్ఘాటించింది జే బ్రాండ్లు ఉత్పత్తి చేసిన ఎస్పీవై ఆగ్రో ఆదాన్ డిస్టిలరీస్కు అరబిందో గ్రూప్ ద్వారా జగనే రుణాలు ఇప్పించినట్లు సిట్ స్పష్టం చేసింది దానికి ముడుపులు చెల్లించాలనే షరతులు పెట్టినట్లు వెల్లడించింది అరబిందో గ్రూప్నకు ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఖాతా నుంచి ప్రతి నెల 1 కోటి చొప్పున రూటింగ్ చేసినట్లు సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ వివరించింది మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను పొందుపరిచింది ఎస్పీవై ఆగ్రో మద్యం తయారీ వ్యాపారాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేసేందుకు 45 కోట్లు రుణం ఇప్పించాలని సజ్జల శ్రీధర్ రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి రాజ్ కేసిరెడ్డిని కోరగా జగన్ ఆదేశాల మేరకు అరబిందో గ్రూప్ నుంచి రుణం ఇప్పించినట్లు తెలిపింది 12% వడ్డీతో రుణం తిరిగి చెల్లించడంతో పాటు మద్యం సిండికేట్లో భాగస్వాములైన జగన్ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి రాజ్ కేసిరెడ్డి నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలకు నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతో జగన్ ఈ రుణం ఇప్పించినట్లు నిర్ధారణ అయింది అందులో భాగంగా ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 35 కోట్లు శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి 10 కోట్లను అరబిందో గ్రూప్ సన్హోక్ ల్యాబ్స్ లిమిటెడ్ ఖాతాల్లోకి పంపింది సన్హోక్ ల్యాబ్స్ నుంచి ఎస్పీవై ఆగ్రో నేరుగా పొందింది 15 కోట్ల రుణమేనని మరో 22 కోట్లు రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ కేసులో ఏ9 గా ఉన్న టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి చెందిన డీకాట్ లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా పంపారు రుణంగా ఎస్పీవై ఆగ్రోకు అందాల్సిన మరో 8 కోట్లలో 5 కోట్లను మిథున్ రెడ్డి ముడుపుల్లో తన వాటాగా డీకాట్ లాజిస్టిక్స్ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో జమ చేయించుకున్నారు ఈ మనీ రూటింగ్ ఆధారాలు లేకుండా చేసేందుకు మిథున్ రెడ్డి ఆ 5 కోట్లను తిరిగి హుడ్వింగ్ అనే సంస్థ ఖాతాకు బదిలీ చేయించారు అక్కడి నుంచి 5 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారు రుణం కింద రావాల్సిన ఇంకో 3 కోట్లను వరుణని మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రారెడ్డికి చెల్లించినట్లు సజ్జల శ్రీధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారని సిట్ తెలిపింది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కి 45 కోట్లు అదాన్ డిస్టిలరీస్ కు 60 కోట్ల మేర హామీ లేని రుణమివ్వాలని నాటి సీఎం జగనే అరబిందో గ్రూప్ కంపెనీలను ఆదేశించారని సిట్ తెలిపింది జగన్ తో తనకున్న సంబంధాల్ని అడ్డం పెట్టుకుని రాజ్ కేసిరెడ్డి అదాన్ డిస్టిలరీస్ ను ప్రారంభించగా వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఆ కంపెనీకే ఇచ్చారు రాజ్ కేసిరెడ్డి నుంచి ఆ రుణాన్ని వసూలు చేసుకునేందుకు అరబిందో గ్రూప్ తమ తరఫున కాశీ చైనుల శ్రీనివాసులను అదాన్ డిస్టిలరీస్ లో డైరెక్టర్ గా పెట్టుకుంది రాజ్ కేసిరెడ్డి తన తోడలుడి సోదరుడైన ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డిని డైరెక్టర్ గా నియమించారు అదాన్ డిస్టిలరీస్ లో కాశీ చైనుల శ్రీనివాసులు స్లీపింగ్ పార్ట్నర్ మాత్రమేనని రాజ్ కేసిరెడ్డే తన బంధువులు సన్నిహితులైన ముప్పిడి అవినాష్ రెడ్డి అజ్మీరా రవి చెన్నుపాటి గణేష్ చందు ద్వారా నడిపించేవారని సిట్ స్పష్టం చేసింది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ దారు హౌస్ ఎక్స్వో బ్రాందీ ఉత్పత్తి చేసి బేవరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేస్తే అక్కడి నుంచి ఎస్పీవై ఆగ్రోలో పడే డబ్బులతో
చరిత్రలోనే ముడుపులు చెల్లించేవాళ్లమని సజ్జల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నట్టు సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. తొలుత వోల్విక్, క్రిపటి, నైసా, బాలాజీ ట్రేడింగ్, వెంకటేశ్వర ప్యాకింగ్, విశాల్ ఎంటర్ప్రైజెస్ సంస్థల ఖాతాలకు ఆ సొమ్ము మళ్లించి వారి నుంచి నగదు తీసుకుని ముడుపులు చెల్లించేవాళ్లమని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎస్పీవై ఆగ్రోలో తాను డైరెక్టర్ గా ఉన్నంతకాలం ఎప్పటికప్పుడు ఈ ముడుపులు చెల్లించినట్లు తెలిపారు. 2022 డిసెంబర్లో ఎస్పీవై ఆగ్రో నుంచి బయటకొచ్చానని, అప్పటి నుంచి ఆ కంపెనీ వివరాలేవీ తెలియదని శ్రీధర్ రెడ్డి విచారణలో చెప్పినట్టు సిట్ వెల్లడించింది. మద్యం విధానాన్ని అడ్డుపెట్టుకుని ముడుపులు కొట్టేయాలనే ఆలోచనకు 2019 ఎన్నికలకు ముందే బీజం పడిందని సిట్ అంచనాకొచ్చింది. ఆ ఎన్నికలకు ముందే రాజ్ కేసిరెడ్డిని హైదరాబాద్ లోని ఇంట్లో శ్రీధర్ రెడ్డి కలిశారు. అప్పుడే ఏపీలో మద్యం వ్యాపారం మార్కెట్ ఎంత, అందులో సొమ్ము చేసుకునే మార్గాలేంటని రాజ్ కేసిరెడ్డి అడిగినట్టు శ్రీధర్ రెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్లో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లాంజ్లో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో ఏ కంపెనీల మద్యం ఎంత అమ్ముడవుతుందో చర్చించామని వివరించారు. మద్యం వ్యాపారంతో ప్రభుత్వానికే గాక వైసీపీకి పార్టీ ఫండ్ లభించేలా చేసే మార్గాలపైన చర్చించినట్లు శ్రీధర్ రెడ్డి వెల్లడించారని సిట్ తెలిపింది. తర్వాత ఇంకొన్ని సమావేశాలు పూర్తయ్యాకే నూతన మద్యం విధానం ప్రకటించినట్లు సిట్ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం చేయాలనుకుంటే అప్పట్లో ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న నాయకుడికి, రాజ్ కేసిరెడ్డికి ముడుపులివ్వాల్సిందేనని డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులు, ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి చెప్పే బాధ్యతల్ని రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డికి అప్పగించారు. ఈ సమావేశాలన్నీ పూర్తయ్యాక 2019 డిసెంబర్లో తాను, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, రాజ్ కేసిరెడ్డి జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ భవనంలో సమావేశమై మద్యం మూలధర ఆధారంగా ఒక్కో కేసుకు ఎంత మేర ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించినట్లు శ్రీధర్ రెడ్డి చెప్పారు. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, ముడుపులివ్వకపోతే ప్రాచుర్యం పొందిన బ్రాండ్లైనా పక్కన పెట్టి ఆ లోటు భర్తీకి సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టాలనుకున్నట్లు సజ్జల శ్రీధర్ రెడ్డి సిట్ విచారణలో వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లలో అన్ని రంగాల్లో పెను మార్పులు రానున్నాయని, సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకు వెళ్లిన వారు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు ఏ కోర్సు చేసినా ఐటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని సూచించారు. ఐటీపై అవగాహన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని తెలిపారు. వైద్య కళాశాల విద్యార్థులకు టెక్నాలజీ ముఖ్యమేనని తెలిపారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో పూర్వ విద్యార్థులు 50 కోట్ల రూపాయలతో నిర్మించిన శతాబ్ది అలుమ్ని భవనాన్ని సీఎం ప్రారంభించారు. భవన నిర్మాణానికి ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు గతంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని అడిగితే తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించామని తెలిపారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిధులివ్వకుండా ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. అయినా పట్టుబదలని విక్రమార్కుల్లా పనిచేసి 50 కోట్ల విరాళాలు సేకరించి భారీ భవనం నిర్మించడం చరిత్ర అని ప్రశంసించారు. ఆసుపత్రుల్లో వైద్యం కంటే వసతికి ఎక్కువ ఖర్చవుతోందని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టబోయే ప్రయోగాత్మక కార్యక్రమానికి ఆంధ్ర వైద్య కళాశాల మోడల్గా నిలిచి సహకరించాలని కోరారు. సిఏబి కోసం బీజం వేసింది అప్పటి ప్రిన్సిపల్ డాక్టర్ రాధా గారు. తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించింది మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా డాక్టర్ ప్రసాద్ చలసాని గారు. ఈ రెండు చేసిన తర్వాత కమిటీ చైర్పర్సన్ గా, మార్గదర్శక కమిటీ చైర్పర్సన్ గా రవిరాజు గారిని అపాయింట్ చేయడం. ఆ రోజు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం, లేకుంటే కొంత ఫండ్స్ మేము క్రియేట్ చేస్తాం, మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే బాగుంటుందంటే అదే జన్మభూమి స్ఫూర్తి, మీరు ముందుకెళ్ళండి, తప్పకుండా ఇస్తాను నేను హామీ ఇచ్చాను. అయితే గవర్నమెంట్ పోయిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే పట్టు వదలని విక్రమార్కులుగా పనిచేశారు. ఈ రోజు 50 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి మాన్యుమెంట్ కట్టారంటే ఇది ఒక చరిత్ర. దీనికి మీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారత రాష్ట్ర సమితి రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఊరూరా పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం నేతలు, కార్యకర్తలు ఓరుగల్లకు బయలుదేరనున్నారు. ఏడాది కార్యాచరణలో భాగంగా సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ 25 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ మార్చి 7న పార్టీ నేతలను ఆదేశించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలోనూ ఆ తర్వాత పార్టీకి వెన్నంటి నిలిచిన వరంగల్లోనే రజతోత్సవ సభ నిర్వహించాలని పేర్కొన్నారు. ఆ మేరకు హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్ కోడలిగా నిలిచిన ఎలకతుర్తిలో బహిరంగ సభను సిద్ధం చేశారు. రైతుల నుంచి సేకరించిన 1200
313 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో తీర్చిదిద్దారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో బాహుబలి వేదికను తయారు చేశారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా మరో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ నలుమూలల నుంచి దాదాపు 4,000కు పైగా ఆర్టీసీ బస్సులు సహా మొత్తం 50,000 వాహనాలు వస్తాయనే అంచనాతో పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను సిద్ధం చేశారు. వీఐపీ వాహనాల కోసం సభా వేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజల కోసం 1,00,000కు పైగా కుర్చీలను సిద్ధం చేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు. అధినేత కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 23 ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. 2017 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభను వరంగల్లోని ప్రకాష్ రెడ్డిపేటలో నిర్వహించగా అంతకు మించి ఆర్భాటంగా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎడ్లబళ్లు, సైకిళ్లు, పాదయాత్ర ద్వారా కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇందుకోసం సభ సమీపంలోనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపైనే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఒక్కరితో మొదలై 6 దశాబ్దాల కలను, కోట్లాది మంది ఆకాంక్షలను నెరవేర్చిన గులాబీ జెండా పురుడు పోసుకుని సరిగ్గా 25 ఏళ్లవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రజతోత్సవ పండుగలో భాగస్వాములై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. బీఆర్ఎస్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే ఇంత సాధించామా అని ఆశ్చర్యం కలుగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ సాధించడం, తెచ్చుకున్న రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం వంటి అద్భుత ఘట్టాలున్నాయన్నారు. ఓటమి తాత్కాలికమేనని, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగినప్పుడు బాధ కలిగిందన్న హరీష్ రావు, కాంగ్రెస్, బీజేపీ కాళేశ్వరాన్ని పూర్తిగా రాజకీయంగా వాడుకుంటున్నాయని బీఆర్ఎస్ రజతోత్సవం వేళ ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు. చాలా కష్టపడి కాళేశ్వరం కావచ్చు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో క్రియాశీలకంగా వివరించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన రోజు ఏమనిపించింది మీకు? డెఫినెట్గా బాధలు కలుగుతుంది. నేను అప్పటికంటే ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా లేను, బట్ అంతకుముందు టర్మ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేను పనిచేశాను. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎలక్షన్ జోన్లోకి అండి, అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఉన్నది. ఇంకా ఎలక్షన్ జోన్లో దాని గురించి ఏం మాట్లాడినా రాజకీయం అవుతుంది. ఎన్నికల తర్వాత దాని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి దాన్ని పునరుద్ధరించాలని మేము అనుకున్నాం. సరే, అన్ఫార్చునేట్లీ మా ప్రభుత్వం రాలేదు. అయితే కాళేశ్వరం మీద అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రకరకాలుగా వాళ్ళు మా మీద ప్రచారం చేశారు. కాళేశ్వరం ద్వారా బీఆర్ఎస్కి మంచి పేరు వచ్చింది. దీన్ని బదనాం చేయాలి, బురద జల్లాలి, అవినీతి జరిగిందనే పేరు మీద వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు. ఒక రకంగా పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే రీతిలో వాళ్ళు చేశారు. దానికి తోడుగా ఈ 2 పిల్లర్లు గుంగడంతో మాకు రాజకీయంగా నష్టం జరిగింది. కాళేశ్వరంలో మేజర్ కాంపోనెంట్లు 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు నిన్న ఎన్డీఏసీ కూడా నివేదిక ఇచ్చింది. మేడిగడ్డను మళ్ళీ పునర్నిర్మించాలన్నారు. అన్నారం సుందిలో కూడా నీటిని డైవర్ట్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పింది. ఇవాళ ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, అది ఎన్డీఏ నివేదిక అంటే నేను ఎన్డీఏ ప్రభుత్వ నివేదిక. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఎప్పుడు ఇచ్చారు? అసెంబ్లీ ఎన్నికల ముందు ఆగమేఘాల మీద 2వ రోజే వచ్చి వారం లోపల ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు. అంటే మా ప్రభుత్వానికి నష్టం జరగాలి, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు బురద జల్లాలని చెప్పి వారం లోపల ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు. కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక ఇచ్చిండ్రు. ఇవాళ మా సిల్వర్ జూబ్లీ జరగబోతుందంటే 3 రోజుల ముందు తుది నివేదిక ఇచ్చిండ్రు. అంటే కేవలం రాజకీయంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండో పాయింట్ చెప్తా, ఇదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కూలిపోయింది, రిటైనింగ్ వాల్ కూలిపోయింది, 1,000 కోట్ల నష్టం జరిగింది. ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 6 ఏళ్ళ పోలవరం కూలిపోయి. అంటే ఇది కేవలం రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలు కలిపి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారని పలుమార్లు సీఎం గారు చెప్పారు. సరే, రేవంత్ రెడ్డి అంతకుమించి ఏం మాట్లాడతాడు, కానీ మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇవాళ మేము ఎంత గట్టిగా పనిచేస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. ఆధిపత్యం అనేది ప్రభుత్వంలో ఉంటేనేమో, అధికారంలో ఉంటేనేమో పదవుల కోసం ఆధిపత్యం అన్నారు. ప్రతిపక్షంలో ఆధిపత్యం ఏందండి? కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి డైరెక్షన్లో ఈ రాష్ట్రం కోసం ప్రజల పక్షాన పోరాడుతున్నామే తప్ప మా మీద ఆధిపత్య పోరు లేదు. మా ప్రయత్నం ప్రజల పక్షం, ప్రజల సమస్యల పరిష్కారం.
కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరామ్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం రాత్రి వరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని, అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ వివరించింది. హరిరామ్కు షేక్పేట, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో 3 ఫ్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, మిర్యాలగూడలో ఖాళీ స్థలం, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు గుర్తించారు. హరిరామ్ బెనామీ ఆస్తుల వివరాలను రాబట్టేందుకు ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు జాతీయ అంతర్జాతీయ సంస్థలను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని భారత్ సమ్మిట్ పేర్కొంది. వివిధ రూపాల్లోని ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిస్తున్న దేశాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో 2 రోజుల పాటు జరిగిన భారత్ సమ్మిట్లో 100కు పైగా దేశాల నుంచి 400 మందికి పైగా ప్రగతిశీల, సామాజిక, ప్రజాస్వామ్య, సామ్యవాద, కార్మిక ఉద్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సు చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ దేశాల ప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. ప్రపంచ న్యాయాన్ని కాపాడేందుకు ప్రగతిశీల శక్తులు ఐక్యంగా నిలబడతాయని, న్యాయం, సమానత్వం కలిగిన సమాజం కోసం కలిసి పనిచేస్తామని తెలిపింది. అన్యాయాలను ఎదుర్కొని పరివర్తనతో కూడిన కొత్త శకాన్ని సృష్టిస్తామని, శ్రామికుల హక్కులు, ఆకాంక్షలను గౌరవించేలా అందరికీ మెరుగైన జీవితం అందించేందుకు కట్టుబడి ఉన్నామని తీర్మానంలో సదస్సు పేర్కొంది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా తెలుగు, ఇంగ్లీషు భాషలో నిర్వహించాల్సిందేనని గురుకుల నియామక బోర్డుకు హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు మార్చడం సరికాదని తేల్చి చెప్పింది. క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ పోస్టులకు 2 భాషల్లో పరీక్షలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ అప్పీళ్లను కొట్టేసింది. గురుకుల విద్యా సంస్థలో పలు పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ జారీ చేసి అదే ఏడాది ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించింది. అయితే నోటిఫికేషన్లో క్రాఫ్ట్ ఆర్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుందని పేర్కొనగా దానికి విరుద్ధంగా కేవలం ఇంగ్లీష్లోనే పరీక్ష నిర్వహించడంతో పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టుల నియామకం తుది తీర్పునకు లోబడి ఉంటుందని, ఆర్ట్ టీచర్ పోస్టులకు తాజాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నిబంధనల్లో మార్పు చేయడానికి వీల్లేదన్న హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది అభ్యర్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డులో ఎంట్రీలపై వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సివిల్ కోర్టు మాత్రమే తేల్చాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చడానికి కొత్త సర్వే నెంబర్లు, పోడీ సర్వే నెంబర్లు కేటాయించే అధికారం అధికారులకు లేదని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో కొండకల్, మోకిల్లా గ్రామాల మధ్యలో 40.12 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ సర్వే విభాగం, తహసీల్దార్ 2014లో తేల్చి చెప్పినప్పటికీ కలెక్టర్ దాన్ని పట్టా భూమిగా మార్చి ప్రైవేట్ వ్యక్తుల పేర్లను రికార్డుల్లోకి చేర్చాలంటూ జారీ చేసిన ప్రొసీడింగ్స్ పై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చే అధికారం లేకపోయినా తహసీల్దార్ దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొన్నప్పటికీ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టింది. ఇందులో పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉన్నందున తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆక్రమణలో ఉన్న 20 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయరాదని, అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల జూన్ 24కు వాయిదా వేసింది. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయం వెనుక చేస్తున్న ఏర్పాట్లపై ప్రధాని పర్యటన నోడల్ అధికారి వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. మే 2న ప్రధాని మోదీ విజయవాడ విమానాశ్రయానికి చేరుకోవడం నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు వివిధ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అధికారులందరితో మాట్లాడారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో సచివాలయానికి వెళతారు. రోడ్ షో ద్వారా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు.
ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ముందస్తు షరతులు లేకుండానే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. రష్యా పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కోఫ్తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో చర్చలకు సంబంధించిన విషయాన్ని పుతిన్ అనేకసార్లు స్పష్టం చేశారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. అంతకుముందు యుద్ధం ముగించేందుకు చర్చల కోసం ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటంపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలపై రష్యా సైన్యం దాడులు జరపడం చూస్తుంటే పుతిన్కు యుద్ధం ఆపడం ఇష్టం లేదని అనిపిస్తోందన్నారు. అనేక మంది చనిపోతున్నారని, మాస్కోపై మరిన్ని ఆంక్షలపై ఆలోచించక తప్పదన్నారు. రోమ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయిన తర్వాత సొంత సోషల్ మీడియా వేదికపై ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు ఆపాలని, ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్కు సూచించారు. చర్చల విషయంలో కొన్ని గంటల్లోనే పుతిన్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులు వారి సానుభూతి పరులు లక్ష్యంగా భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు వారికి సంబంధించిన సురక్షిత స్థావరాలపైన దాడి చేశాయి. వందలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. గత 48 గంటల్లో 6 ఉగ్రవాదులు లేదా వారి అనుచరుల ఇళ్లను నేలమట్టం చేశామని అధికారులు తెలిపారు. ఉగ్రవాద వ్యవస్థను పెకిలించేందుకు శ్రీనగర్లోని 60కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అనంతనాగ్ జిల్లాలో నిఘాను పెంచిన భద్రతా దళాలు 24 గంటల పాటు సోదాలు నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు జిల్లా అంతటా మొబైల్ వాహన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వారిని పట్టుకుని మట్టుపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే భద్రతా బలగాలు తాజా చర్యలు చేపట్టాయి.